రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకుడు మంతిని లింగయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. లింగయ్య మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలియజేశారు. రామగుండం 30వ డివిజన్లో నివాసం ఉంటున్న మంతిని లింగయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం 3 రోజుల క్రితం కరీంనగర్లోని ప్రైవేటు హాస్పిటల్లో చేరిన లింగయ్య బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మున్సిపల్ కార్పొరేషన్ కార్మిక సంఘాల నాయకులు మురళీధర్రావు, వై యాకయ్య, బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి, న్యాయవాది గొర్రె రమేష్, ఆయా సంఘాల నాయకులు కోటగిరి పాపయ్య, రాయమల్లు తదితరులు గురువారం లింగయ్య భౌతిక కాయాన్ని సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. లింగయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వెలుబుచ్చారు. ఈరోజు కీర్తిశేషులు మంతిని లింగయ్య గారు హఠాత్ మరణం. 3 రోజుల క్రితం మున్సిపల్ ఆఫీసులో జరిగినటువంటి మీటింగ్లో పాల్గొని కార్మికుల పక్షాన ఆఖరిగా మాట్లాడడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాం. అదే ఆఖరి అయిద్దని మేము అనుకోలేదు. 3 డేస్ క్రితం యాకన్నా మేమందరం కూర్చున్న కాడ వచ్చి మాట్లాడి అదే సాయంత్రం సిక్కై కరీంనగర్ వెళ్ళిపోవడం జరిగింది. తెల్లవారి ఫోన్ చేస్తే నేను కరీంనగర్ హాస్పిటల్ పోతున్నా, సిక్ అయినా సార్ మీరే చూసుకోండిగా, మరి నేను ఎప్పుడు వస్తానో తెలియదు అని చెప్పడం జరిగింది. మా ఇద్దరి ప్రయాణం కార్మికుల కొరకు ఎప్పుడు పిలిస్తే కూడా చేత కాకుండా ఏ టైంలో పిలిస్తే ఆ టైంలో వచ్చేవాడు. ఆయన తపన చూస్తుంటే మాటువంటి వాళ్ళకి ఇంకా ఉత్సాహం అనిపించేది. ఇంత పెద్ద మనిషి పాపం ఇంత అనారోగ్యంగా ఉన్న కార్మికుల కొరకు ఇంత తపనతో పనిచేస్తుంటే మనం ఎందుకు చేయొద్దని ఆయన స్ఫూర్తితో మేము ఇంకింత ముందుకు పోయి పనిచేసినాం. దాదాపు నాకు దగ్గరగా పరిచయమై 25 సంవత్సరాలు. మొన్న 25 సంవత్సరాల మేడే జెండా రోజు ఎందుకు అది అయాచితంగా నన్ను జెండా ఎత్తమంటే, కాదు లింగయ్య నువ్వే పెద్దోనివి, నువ్వు పెద్ద మనిషి, నువ్వే మొదలు 25 సంవత్సరాలు నువ్వే ఎత్తాలని చెప్పి ఆయనతో ఎత్తించడం జరిగింది. వాస్తవంగా ఇప్పటిదాకా అందరు చెప్పినట్టుగా కామ్రేడ్ లింగన్న తన తుది శ్వాస వరకు కూడా కార్మిక వర్గ పోరాటాలను వదులుకోలేదు. కార్మిక వర్గం పైన ఉక్కుపాదం మోపుతున్న అధికారులకు వ్యతిరేకంగా కార్మిక వర్గ హక్కులను సాధించడంలో అగ్రభాగం నిలబడ్డ లింగన్న ఈరోజు కార్మికుల నుండి, మా నుండి, ఈ సమాజం నుండి భౌతికంగా దూరమైన తన ఆలోచనలు ఎప్పటికీ మాలో మెదులుతూ ఉంటాయి. తన ఆలోచనలు ముందు తీసుకుపోతాం. అందుకోసమే ఈరోజు కార్మిక వర్గ పోరాటాలను ఏదైతే ఉన్నాయో వాటిని ముందు తీసుకుపోయి నిరంతరం కామ్రేడ్ లింగన్న ఆలోచనతోటి పనిచేస్తామని ఈ సందర్భంగా కార్మిక వర్గ నాయకుడి యొక్క ఆలోచనలు మేము ముందు తీసుకుపోతామని లింగన్నకు ప్రగాఢ సరుకు తెలియజేస్తూ ఎప్పుడు మన కుటుంబానికి కార్మిక సంఘాలుగా, దళిత సంఘాలుగా అందరం చేదుడుగా వాదుడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ అనారోగ్యంతో మరణించినటువంటి మంతని లింగయ్య గారికి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తపరుస్తూ ఈ సమాజం, ఈ పట్టణం, ఈ ప్రాంతం ముఖ్యంగా ఒక గొప్ప వ్యక్తిని, గొప్ప ఉద్యమకారుణ్ణి కోల్పోయిందని చెప్పి భావించవచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి మున్సిపల్లో కార్మికుడిగా పనిచేస్తూ ఎంతోమంది కార్మికుల కోసం నిరంతరం కూడా వారి శక్తిని ధారపోస్తూ పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి లింగన్న గారు. ఈ ప్రాంతంలో అందరికీ కూడా సుపరిచితుడు. తల్లో నాలుకలాగా ఉంటూ మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని సమాజంలో నిలబెడుతూ బడుగు బలహీన వర్గాల కోసం వారి పోరాటం, వారి స్ఫూర్తి ఎనలేనిది. మరి స్వర్గీయ మంతని లింగయ్య గారి ఈరోజు స్వర్గీయులు కావడం చాలా బాధాకరమైనటువంటి, తక్తతో కూడుకున్నటువంటి సమస్య విషయం. ఈరోజు మంతని లింగయ్య అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఎక్కడైతే ఇక్కడ నివసిస్తున్నాడో ఈ ప్రాంతంలోనే
అంబేద్కరిజం పుట్టింది, ఆయనతోనే పుట్టింది అంబేద్కరిజం. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కానీ అంబేద్కర్ సంఘాలు కానీ మరి ఇలా పురుడు పోసుకొని ఇక్కడ ఒక బలమైనటువంటి వ్యవస్థగా తయారు కావడానికి కర్త కర్మ క్రియ ఆయన ఇల్లే. అప్పుడు మేమందరం ఇక్కడే ఉంటుంటిమి. కాబట్టి ఇలా ఒక మహోన్నతమైనటువంటి ఆశయం గల వ్యక్తి మరి అంబేద్కరిజమే కావచ్చు, దళితిజమే కావచ్చు, ఇంకా పేద బడుగు బలహీన వర్గాల మీద ఒక ప్రేమ గలటువంటి ఒక నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి. చాలామందికి నాకు తెలిసి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మమ్మరల్ అన్నతో కానీ యాకన్నతో కలిసి చాలామంది కార్మికులకు సహాయం చేసేటువంటి గుణం ఆయనకున్నది. ఆయన ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తూ మంత్రి లింగన్న ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి దళిత కుల బాంధవులందరికీ ఆత్మీయుడు. తన చనిపోవడం అనేది అందరికీ చాలా బాధాకరము. ఆనాడు గ్రామ పంచాయతీ కాడికి వెళ్ళి గ్రామ పంచాయతీలో జాయిన్ అయినటువంటి మంత్రి లింగన్న గారు క్రమక్రమంగా 10, 20, 30, 50 నుంచి 600 పైచీలకు 700 పైచీలకు ఉండవచ్చు. ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేంత వరకు కూడా పారిశుద్ధ కార్మికులకు ఒక నాయకుడిగా ఈ యొక్క ఊరును శుభ్రం పరిచేటువంటి ఒక డాక్టర్గా కోడి గుయ్యక ముందే ఎవరు లేవక ముందు 4 గంటలకు లేచి వాననక ఎండనక రోగం వచ్చినా జ్వరం వచ్చినా ఏది వచ్చినా కూడా పిల్లలను విడిచిపెట్టి లేచి ఊరికొచ్చి మాస్టర్ పడి ఈ ఊరుని శుభ్రం చేయాలి. ఆ డాక్టర్ రోగం వస్తే మందులు ఇచ్చి బాగు చేస్తాడు. ఈ జాతిని మానవ జాతిని మొత్తం కలిసి కూడా రోగం రాకుండా చూడాలి అని చెప్పని పారిశుద్ధ కార్మికులకు నాయకత్వం వహిస్తూ వాళ్ళందరినీ కూడా మనము అభివృద్ధి లోపల శుభ్రపరచు లోపల మనం ముందుండాలని చెప్పినటువంటి మహానుభావుడు లింగన్న గారు. మంత్రి లింగయ్య గారి అకాల మరణానికి చింతిస్తూ ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఈ ప్రాంతం నుంచి వచ్చిన దళిత నాయకులలో మొదటి తరం లింగయ్య. మరి మేము 1991లో అంబేద్కర్ సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు మరి అక్కడ మాకు స్వరవీణ కల్చరల్ ద్వారా ఈయన కూడా ముందుకొచ్చి కరీంనగర్ నలుమూలల మంతిని, మాదేపూర్, కాటారం, ఆరు సిరిసిల్ల, హుస్నాబాద్ ప్రాంతంలో కూడా స్వరవీణ కల్చర్ ద్వారా మరి అంబేద్కర్ ఇజం మీద మాట్లాడినటువంటి వ్యక్తి, కళా రూపాలను రూపొందించినటువంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం. ఆయన చనిపోవడము తీరని లోటని దళిత సంఘాలకు మరి కార్మికులకు పారిశుద్ధ కార్మికులకు తీరని లోటని సందర్భంగా తెలిపేస్తున్నాం.